దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు వారు మనకు స్వస్థతనిచ్చే దేవుడు. ఆయన శిలువ మరణము ద్వారా, చిందించిన రక్తం ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యము మనకు వాగ్దానం ఇస్తుంది. అది కేవలము శారీరక స్వస్థత మాత్రం కాదు, కానీ మన పాపముల నిమిత్తమై విడుదల అని మనము దేవుని యొక్క కృపను బట్టి జ్ఞాపకం చేసుకుందాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడుదల చేస్తుంది, నీకు స్వస్థతనిస్తుంది. యేసయ్య రక్తమందు విశ్వాసం ఉంచుము, నీవు స్వస్థత పొందుదు. ఆమేన్. దేవా, నీకు వందనాలు. మమ్ములను స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నావు దేవా, శారీరక ఆత్మీయ స్వస్థతలతో మమ్మలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.